పట్నం బడికి ఫుడ్ పాయిజన్. ఒక పట్నం బడికే ఉన్నది, పల్లె బడికి కూడా ఫుడ్ పాయిజనే ఉన్నది. పల్లె పట్నం అని లేకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. మన కాశీం సారు నిన్న అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మరి గురుకులాలను ఎందుకు ప్రేమిస్తలేరో చెప్పాలి. విద్యను ప్రేమిస్తున్నా అనగానే సరిపోదు. విద్య అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం? బడుగు బలహీన వర్గాల పిల్లలు గురుకులాలలో సర్కారు బళ్ళల్లో చదువుతారు. వాళ్ళను కార్పొరేట్ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి, అందుకు సంబంధించిన ప్రణాళికలు ఏంటి, కార్యాచరణ ఏంటి అనేది చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించకుండా మాటలలో చూపిస్తే వచ్చేదేమున్నది? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామనగానే పోయి 1000 కోట్లు ఒకటేసారి కుమ్మరించి రాలే అంత పోగొట్టడానికి. కాబట్టి ఇక్కడ పట్నం బడికి ఫుడ్ పాయిజన్ అంటే ఒక పట్నం బడే కాదు, గ్రామాన ఉన్న సర్కార్ బళ్ళల్లో అదేవిధంగా గురుకులాల్లో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది. ఒకే రోజు నగరంలోని 2 స్కూళ్లలో 66 మంది విద్యార్థులకు అస్వస్థత. బాగ్లింగంపల్లి గురుకులంలో 22 మందికి అనారోగ్యం. చంద్రనాయక్ తండ పాఠశాలలో మరో 44 మందికి. ఆహారం తిన్నాక వాంతులు విరేచనాలతో చిన్నారుల అవస్థ. దవాఖానకు తరలింపు. ఆలస్యంగా పేరెంట్స్కు సమాచారం. సచ్చినాక సమాచారం ఇవ్వకపోయారు. సచ్చినాక ఇగో చంపినాం, మీరు సర్కారు బళ్ళలో ఎత్తే మీ పిల్లలను చంపి పంపిస్తాం అని చెప్పకపోయింది. ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిందట. 66 మంది ఓ దగ్గర, 44 మంది ఓ దగ్గర, మొత్తానికి ఓ 110 మంది విద్యార్థులు నిన్న ఒక్కరోజే ఫుడ్ పాయిజన్ తోటి ఇట్లా ఆసుపత్రుల పాలైపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తానులే మీరు, నాకు అర్థమైతే లేదు. ఓ ఫుట్బాల్ ఆడతానో ఫుట్బాల్. విద్యాశాఖ మంత్రివి నువ్వే కదా, మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీకు ఓ 2 రోజులు ఈ ఫుడ్ పెడితే తెలుస్తుంది నీకు గోస, పిల్లల గోస. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవి మీ పిల్లలు ఎక్కడ చదువుతాను, మీ పిల్లల ఆరోగ్యానికి భద్రత ఉన్నదా? ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని పోతే సావు నోట్ల తలబెట్టినట్టే అవుతుంది. సర్కారు బడులు అంటేనే సావు నోట్ల తలబెట్టినట్టు, గురుకులాలు అంటేనే సావు నోట్ల తలబెట్టినట్టు, మన పిల్లలను మనమే తీసుకుపోయి చంపుకోవడానికి పంపినట్టు అవుతుంది. అది గమనించాలి.